మిమ్మల్ని ముంచేయడానికో, మిమ్మల్ని తేల్చేయడానికో ఏఐ వచ్చేసింది. ఇప్పుడు ఏఐ చెప్పింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది అని కొంటున్నారా? అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే. ఎందుకంటే ఏఐ ఆధారంగా కొంటే ఏం జరుగుతుందో మనకు తెలీదు. మరి ఏం జరుగుతుంది? ఏఐ మనకు సహాయకారినా? లేదంటే మోసకారా? పెద్ద పెద్ద సంస్థలు మనకు వల వేసి పట్టేస్తున్నాయా? ఏఐ పేరుతో మన జేబులు లూటీ చేస్తున్నాయా? మరి ఇవి నాకున్న సందేహాలు, మన ప్రేక్షకులకున్న సందేహాలు. ఎక్స్‌పర్ట్ గణేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్. ఆయన ఒక 20 ఏళ్ల అనుభవం ఉంది ఆయనకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో, అట్లాగే ట్రేడింగ్‌లో గూడా. మరి ఆయన ఏమంటున్నారు? ఏఐ మనకి సహాయం చేస్తుందా? మోసం చేస్తుందా? తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ అండి. సో మన ఫస్ట్ ఇంటర్వ్యూ అదరగొట్టారు. ప్రేక్షకులైతే ట్రెమెండస్ రెస్పాన్స్. మేము గణేష్ గారితో మాట్లాడాలి. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కొన్ని కాల్స్ ఇచ్చాం మీకు. సో సార్, సో ఏఐ వచ్చేసింది. ఏఐ ఎరా ఇప్పుడు అంతా ప్రతిదీ ఏఐ. సో స్టాక్ మార్కెట్లో కూడా ఏఐ వచ్చేసింది. మోసపోతున్నారు చాలామంది అని ఒక ఏదో టాక్ నడుస్తుంది. అసలు రూల్స్ అన్నీ మారిపోయాయా, అలాగే ఉన్నాయా? అంటే రూల్స్ ఏం మారలేదండి. అంటే ఇప్పుడు మనం ఏఐని తీసుకుంటే మనకి డిఫరెంట్ సెక్టర్స్లో దాని ఇంపాక్ట్ వస్తుంది. అంటే టెక్నాలజీ షిఫ్ట్ అనేది ఎప్పుడైనా వస్తుంది కదండి. 1990s చూసుకుంటే మనకి ఐటీ షిఫ్ట్ అయితే వచ్చింది. ఐటీ షిఫ్ట్ వచ్చినప్పుడు అంటే మనకి అప్పుడే మైక్రోసాఫ్ట్ రిలీజ్ అయినప్పుడు మనం ఎక్సెల్ని వాడుతున్నప్పుడు అకౌంటెంట్స్ పని అయిపోయింది అన్నారు. మన నిజానికి అయిందా? అవ్వలేదు. సో అలాగే ఇప్పుడు మనకి ఏఐ అనేది వచ్చింది. నౌ టుడే ఐటీ బికమ్ ఏ కమోడిటీ. సో రేపు ఏఐ కూడా కమోడిటీ కింద అయిపోతుందండి. సో ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటే అంటే ఏఐ అనేది కాంపిటీటర్ అనే స్టేజ్ నుండి కోవర్కర్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు, యూజ్ చేస్తున్నారు. సో అలాగే మన ఫైనాన్షియల్ సెక్టర్లో కూడా ఏఐ అనేది ఇంప్లిమెంటేషన్ వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. సో అది సర్వీస్లో వచ్చిందా అంటే వాడుతున్నారండి, వాడుతున్నారు. అంటే అది ఎలాగంటే ఇప్పుడు సర్వీసెస్ ఉన్నాయండి. అంటే క్లయింట్ సర్వీసెస్ ఉండొచ్చు, రీసెర్చ్ ఉంటుంది, అలాగే ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఎగ్జిక్యూషన్ పార్ట్స్లో ఇప్పుడు మనం ఎక్కువ వాడుతున్నారు దీన్ని. అంటే ఎవరైతే ట్రేడర్స్ చేసుకుంటారో ఈ ఆల్గో ట్రేడింగ్ అని, దానికి సంబంధించి కొంత ప్రోగ్రామ్ డేటాను తీసుకునే దానిలో కానీ వీటన్నిటికీ కూడా ఏఐ వాడుతున్నారండి. ఓకే సార్, ఒక్కటి క్లియర్గా చెప్పండి సార్. అంటే ఏఐ వచ్చాక ఒక సామాన్యుడు ట్రేడింగ్ చేయడం అనేది ఈజీ అయిందా, కాంప్లికేట్ అయిందా? అంటే ఇక్కడ డేటా ఏదైతే ఉందో అంటే మనకి ఎట్లా అంటే అండి, మనం ఒక దాని గురించి సెర్చ్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఏఐ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేసిస్తుంది మనకి. అంటే హై అండ్ ఎల్ఎల్ఎమ్స్ అన్నీ కూడా మనకి ఇంటెలిజెన్స్గా ప్రాసెస్ చేసిస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి టైం సేవ్ అవుతుంది, రెండోది ఏంటంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ మనం అనలైజ్ చేయొచ్చు. కానీ ఎన్ని చేసినా ఈ ట్రేడింగ్ అంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో డెసిషన్ మేకింగ్ అనేది హ్యూమనే కదండి. అంటే ఇప్పుడు మీరు తీసుకునే డేటా అనేది తీసుకున్నది, మీరు దాన్ని డెసిషన్ మేకింగ్ అనండి, జడ్జిమెంట్ అవునండి, అదే చేస్తుంది. ఇప్పుడు అదే జడ్జ్ చేసేస్తుంది కదా, ఇదైతే బెటర్, ఇది తీసుకుంటే బెటర్ అని అదే చెప్పేస్తుంది కదా. అంటే డేటా ఇస్తుంది, డేటా అని ప్రాసెస్ చేసిస్తుందండి. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, సపోజ్ కంపెనీ సేల్స్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సపోజ్ మనకి కంపెనీ యొక్క రిజల్ట్స్ ఇస్తే కానీ మనకి రిజల్ట్స్ తెలియదు. కరెక్ట్. కానీ కంపెనీ ప్రొడక్ట్ సేల్స్ ఎలా ఉందో మనం ఇవాళ ఏ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, కంపారిజన్స్ ఏంటి, ఇవన్నీ ఏఐ చేసేస్తుంది. కానీ కంపెనీ యొక్క సిఇఓ కానీ లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ కానీ కంపెనీ యొక్క ఫోర్కాస్ట్ కానీ ఏ ఇవ్వలేదు కదా. ఓకే, అది డెఫినెట్గా హ్యూమన్ డెసిషన్ తీసుకోవాలి కదా. అలాగే కాల్స్ ఉంటాయి మనకి. అంటే కంపెనీ కాల్స్ ఇచ్చినప్పుడు ఆ కాల్స్ డేటానంతా ఇది అనలైజ్ చేసిస్తుంది మనకి సింపుల్ ఫార్మాట్లో. కానీ అందులో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి అంటే ఆ కాల్లో వాళ్ళు సపోజ్ వాళ్ళు ఏదో ఒక చిన్న వర్డ్ వాడతారు, ఏదో లిక్విడిటీ రిస్క్ అంటారు, కానీ అది మిస్ అవ్వచ్చు కదా. ఏ మిస్ అవుద్ది అంటారా? అంటే ఇచ్చిన డేటాని అనలైజ్ చేస్తుంది కదా సార్. హ్యూమన్ థింకింగ్ అనేది డిఫరెంట్ కదా. ఆఫ్ కోర్స్. ఆ డేటాని డిరైవ్ చేస్తుంది. నేను తప్పుగా అనుకోకండి, నేను 1కి 10 సార్లు అంటే నేను ఏ అడిగాను అనుకోండి, నేను రిలయన్స్ షేర్ కొనొచ్చా అని అడిగితే చెప్పేస్తుంది. అది ఎలా చెప్తుందండి మీకు,
పిఈ రేషియోస్ అవ్వచ్చు, పెగ్ రేషియోస్ అవ్వచ్చు, Yes. లేకపోతే లాస్ట్ Q1, Q2, Q3 యొక్క కంపారిజన్స్ అవ్వచ్చు, Yes. ఇవన్నీ ఇస్తది. అంతే. కానీ ఇవన్నీ పాస్ట్ డేటా అనేది మన దగ్గర ఉంది. కానీ డెసిషన్ ఫ్యూచర్ ఎవరు తీసుకోవాలి? కరెక్ట్. మనమే తీసుకోవాలి. ఓకే. సో ఈజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే సపోజ్ మీకు ఒక 200 కంపెనీల గురించి అనాలిసిస్ కావాలి. అవును. ఇదివరకు ఏంటి ఈచ్ కంపెనీ మీరు సెర్చ్ చేసుకుని అవును. 4 వెబ్సైట్లో చూసుకుని మీరు కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది. అవును. ఇప్పుడు ఏఐ మీకు డేటా అంతా పుల్ చేసి ఇస్తుంది. ఒక్క నిమిషంలో అవును. అది మీకు ఈజీ అవుతుందండి. సో డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మోర్ నెంబర్ ఆఫ్ మీరు అటెంప్ట్స్ ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కానీ ఏఐ మనకి ఈజీ అవుతుందండి. సో హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తున్నట్టు ఈ క్షణానికి అంటే ఈ రోజుకి ఎవరిది పై చేయి? అంటే హ్యూమన్దే పై మళ్ళీ చేయకూడదండి. హ్యూమన్దే. హ్యూమనే పై చేయ కదండి. ఓకే. సో మీకు ఇప్పుడు మీరు ఏం చేయగలరు? డేటాని ఈజీగా డిరైవ్ చేయగలరు. Okay. ఆ డేటాతో మీరు కొన్ని డెసిషన్స్ చేయాలి. కొనాలా వద్దా? అవును. సో మళ్ళీ మనదే డెసిషన్. మనదే డెసిషన్. ఓకే. ఇప్పుడు ఏఐ చెప్తూ సార్ ఏఐ కొన్ని ఫండమెంటల్స్ అనాలిసిస్ చేసి ఇస్తుంది మనకి. అవును. ఇది ఫండమెంటల్గా వాల్యూ పిక్ అని. ఓకే. కానీ ఈ వాల్యూ పిక్కే కానీ మార్కెట్లో రిటర్న్ రావట్లా. వాల్యూ పిక్ ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ చూసుకుంటే 1990s లేకపోతే ఆ టైంలో ఏముండేది డివిడెండ్ స్టాక్స్ అంటే డివిడెండ్ ఎంత వస్తుంది అనే దాని మీద ఒక వాల్యూ క్రియేట్ చేసేవాడు. తర్వాత ఫండమెంటల్గా ఇది ఎలా ఉంది, దీని ఎర్నింగ్స్ కన్సిస్టెంట్గా ఉన్నాయా లేదా అనేది ఒక వాల్యూ కింద చూశారు. తర్వాత ఎరా ఏమొచ్చింది గ్రోత్ స్టాక్స్ అంటే ఫ్యూచర్లో వీళ్ళ గ్రోత్ ఉంటుంది. అంటే టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో యాంటిసిపేటెడ్ ఇదిగా ఎంత మార్కెట్ ఉంది దీనికి, మార్కెట్లో వీళ్ళు పెనిట్రేట్ అవుతారు అనేది. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడంతా కూడా మీకు ఆప్టమిస్టిక్ బయింగ్ అంటే మీకు ఓవర్ వాల్యుయేషన్ అంటున్నాం కదండి. అవును. అంటే మీకు లాస్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది, ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది. అవును. ఇన్వెస్టర్ లాస్ ఉన్న కంపెనీలో కూడా వాల్యూ బై చేస్తున్నారు. చూస్తున్నాడు. అంటే ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో అంటే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ షిఫ్ట్ వచ్చింది తప్ప ఫండమెంటల్స్ మారవు కదండి. మారవు. సో ఫండమెంటల్స్లో చేంజ్ రాదు. అంటే మీరు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1960s ఆ టైంలో మన అమెరికన్ మార్క్స్ తీసుకుంటే యావరేజ్ రిటెన్షన్ పీరియడ్ తీసుకుంటే ఒక ఇన్వెస్టర్ బిహేవియర్ 8 years ఉండేది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే 4 to 6 monthsకి వచ్చేసింది. అంటే బిహేవియర్స్ చేంజ్ అవుతాయి కానీ కంపెనీస్ ఏదైతే ఫండమెంటల్స్ కానీ ఫండమెంటల్ ప్రాసెస్లు మారవు కదండి. అదేలే. మేబీ కొంతమంది దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు. అంటే అప్పుడు ఉన్న వాల్యుయేషన్ మెథడ్ మారచ్చు కొంచెం. అదేలేండి. ఓకే. గ్రోత్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా, అసెట్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా, ఇలా వాల్యుయేషన్ మెథడ్స్ మారచ్చు కానీ ఫండమెంటల్స్ అయితే మారవు కదండి. కరెక్ట్. రైట్. అయితే ఇప్పుడు మామూలుగా చాలామంది ఏం చేస్తారు, నెలకు 10,000 అలా స్టాక్ మార్కెట్లో సంపాదించాలని పెట్టుకుంటారు. 10,000, 20,000, 60,000 ఇట్లా మంత్లీ యావరేజ్గా. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏ టూల్స్ పని చేస్తాయా లేదంటే పెద్ద పెద్ద సంస్థలే వాడతాయా ఏని? ఏని ఎవరైనా వాడచ్చండి. అంటే సౌలభ్యం ఉందా? ఉందండి. చిన్న సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, తీసుకుంటే మనం చేయొచ్చు. ఓకే. కానీ ఎంత చేసినా అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మార్కెట్లో మనం కొంటున్నామండి, మార్కెట్ని ఏం డిరైవ్ చేస్తుంది? మార్కెట్లో రిస్క్ డిరైవ్ చేస్తుంది, టైం డిరైవ్ చేస్తుంది, ఎమోషన్ డిరైవ్ చేస్తే, ఫండమెంటల్ డిరైవ్ చేస్తాయి. ఈ 4టిని హ్యూమన్ ఎక్కడ మిస్ అవుతాడండి? ఎమోషన్స్లో మిస్ అవుతాడు. సో ఏం చేస్తుంది మనకి, ఇదిగో ఇది స్టేబుల్గా ఉండు అని చెప్తుంది. కానీ రిజల్ట్ అనేది ఏంటి? ఈ 4 మనం చేసాం కరెక్ట్గానే, కానీ రేట్ రిజల్ట్ ఎవరు ఇవ్వాలి? మార్కెట్ ఇవ్వాలి. సో అది ఎవరు డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు మనం FMCG స్టాక్ తీసుకున్నాము, ఏఐకి ఇచ్చారు, ఇది మంచిదా కాదా అంటే ఫండమెంటల్స్ అన్ని చెక్ చేస్తే బాగానే ఉంది, 8 years నుండి రిటర్న్ లేదు, ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు మీరు 100 రూపీస్లో స్టాక్ కొని 110లో మీరు అమ్మారు, 10 రూపాయలు లాభం వచ్చింది. ఓకే. ఇదే స్టాకు 90లో కొని 100లో అమ్మారు, అక్కడ 10 రూపాయలు లాభం వచ్చింది. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? లాభం అయితే వచ్చింది. 100లో కొని 110లో అమ్మారండి, 10 రూపాయలు యాజ్ ఇన్వెస్ట్మెంట్కి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 90లో కూడా కొని 100లో అమ్మారు, అక్కడ 10 రూపీస్ వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్లో డిఫరెన్స్ ఉంది.